నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గదియా. సోయాబీన్ రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను కోరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణంలో అట్టహాసంగా ప్రారంభమైన 42వ జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు. పాలకొమ్మ చెట్టు మున్సిపల్ స్థలాన్ని కాపాడాలని అధికారులను డిమాండ్ చేసిన ఏపీ ఎంఆర్పీఎస్. చిన్నారి ఆస్పియా అంజు మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన జమియతే ఉలేమా హిందూ నాయకులు. విజయవంతంగా ముగిసిన ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ 2024 ఛాలెంజ్ కప్ పోటీలు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఉద్యమ బాట పట్టిన వాలంటీర్లు. మూగ జీవాలను చెర నుండి విడుదల చేసి గొర్రెల, మేకల కాపర్లను ఆదుకోవాలని జిల్లా అధికారులను కోరుతున్న బాధితులు. కోవెలకుంట్లలో అనాథ మృతదేహానికి అంత్యక్రియలు. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ కు గైర్హాజరైన వికలాంగుల శాఖ ఏడీ, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్, ఎక్సైజ్, గనుల శాఖ అధికారి, స్కిల్ డెవలప్మెంట్, ఉప రవాణా అధికారులకు షోకాజ్ నోటీలు జారీ చేయాలని డిఆర్ఓను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కు 90% సమస్యలు రెవెన్యూకు సంబంధించిన భూ సమస్యలే అధికంగా వస్తున్నాయని, వీఆర్ఓ, ఆర్ఐ, డిటీలు డిజిటల్ కీ ద్వారా వెబ్ ల్యాండ్ లో మారుస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో డి పట్టాలు మంజూరు చేసిన వారి వివరాలను సేకరిస్తున్నామని, పేర్లు మార్చడానికి మీరెవరని కలెక్టర్ ప్రశ్నిస్తూ టైటిల్ డిక్లేర్ అయితే ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. పొరంబోకు రస్తా స్థలాలపై డి పట్టా ఇచ్చిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒత్తిడులకు లోనే నిబంధనలను అతిక్రమిస్తే వృత్తికే ప్రమాదం ఏర్పడుతుందని ఆమె హెచ్చరించారు. ఇటీవల జరిగిన భూ బదాయింపులలో నిబంధనలు అతిక్రమించిన అధికారికి 3 ఇంక్రిమెంట్లు నిలుపుదల చేశామని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ రికార్డుల మేరకు నిజమైన కక్షిదారులకు చేయాల్సిన పనులపై శ్రద్ధ పెట్టి పనులు చేయాలని ఆమె సూచించారు. చేయలేని వారికి మాత్రం సరైన కారణాలు చూపి ఎన్ఆర్స్ ఇవ్వాలన్నారు. రెవెన్యూలో చట్ట వ్యతిరేకంగా పనులు చేసి బదిలీ అయినా, రిటైర్డ్ అయినా సంబంధిత అధికారులను వెంటాడుతూ క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో 210 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలని వితిన్ SLలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా రైతులు మొక్కజొన్న పంట వేసి అకాల వర్షాల వల్ల నష్టపోవడం జరిగింది. 2 రోజులు రైతులతో ముఖాముఖి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అంతటా తిరగడం జరిగింది. రైతులతో చర్చించి వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. కౌలు రైతులకైతే తీవ్ర ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా రైతులు కూడా నష్టపోవడం జరుగుతుంది. ఈ యొక్క పరిస్థితుల నుంచి రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదు. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద 20,000 సహాయం కూడా అందించడం జరగలేదు. అయితే ఈ యొక్క ఆరుగాలం పంటని రైతులు మొక్కజొన్న పంటను వేసుకోవడం జరిగింది. నంద్యాల జిల్లాలో 20 లక్షల హెక్టార్లలో రైతులు పంట పండించడం జరిగింది. 14,000 మంది రైతులు ఈ యొక్క విత్తనాన్ని నాటి ఈ యొక్క వర్షానికి నష్టపోవడం జరిగింది. అయితే ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు కూడా స్పందించకుండా, నివేదికలు పంపకుండా ప్రభుత్వానికి వాళ్ళ దగ్గరే ఉంచుకొని ఈ రోజులో ప్రతి గింజ కూడా మేము ఆన్లైన్ చేశామని కలెక్టర్ గారు స్పందించడం చాలా దారుణము. మరి రైతులకు విత్తనాలు స్పందించింటే, ఆన్లైన్లో ఎక్కింటే రైతుకు నష్టపరిహారం అందించాలి. అది పోయి దళారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దళారులు ఎంత పడితే అంత రేటు కొనడము,
పూర్తి సగం తగ్గించి 2150కి 250కి కొనడం జరుగుతుంది. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్టు ఆధ్వర్యంలో మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పండించిన ప్రతి పంటకు మొక్కజొన్న పంటకు 3,300 రూపాయలు నష్టపరిహారం అందించాలి. ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వమే రైతు కొనుగోలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి. మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని భారత కమ్యూనిస్టు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. గత 5-6 తేదీల్లో దాదాపు 20 మండలాల్లో మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐగా పర్యటన చేయడం జరిగింది. రైతులు మొక్కజొన్న రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని ఆదుకోవాలని చెప్పేసి మార్కెట్ సంస్థ ద్వారా మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేయాలని చెప్పేసి సిపిఐగా 2 రోజులు పర్యటించడం జరిగింది. ఈ నందికొట్కూరు, ఆత్మకూరు, ఆలగడ్డ, బనగానపల్లి నియోజకవర్గాల్లో దాదాపుగా ఎక్కువ సంఖ్యలో దీన్ని సాగు చేశారు. అయితే పంట ఈరోజు చేతికొచ్చింది. పంట చేతికొచ్చి కౌలుకి 1 ఎకరాకి 30,000 రూపాయలు, పంట పెట్టుబడికి 30,000 రూపాయలు, 60,000 రూపాయలు ఈరోజు 1 ఎకరా మీద కష్టపడి రైతు పండిస్తే ఆ పండించేటువంటి పంటకి ఈరోజు సరైనటువంటి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేదు. మార్కెట్ అధికారులు కేవలం 2,300 రూపాయలు మేము గిట్టుబాటు ధర ఇస్తామని చెప్తున్నారు. 1 నెల కిందనే ఈ పంట చేతికి రాకముందుకు 3,100 ఉంది రేటు. పంట చేతికి వచ్చిన తర్వాత 2,300. అంటే ఎంత దుర్మార్గం! ఈరోజు దళారులు విపరీతంగా దళారులందరూ కుమ్మక్కై దళారులే రేటు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే దీని దళారులు కావాల్సింది రేటు నిర్ణయించాల్సింది ప్రభుత్వం రేటు నిర్ణయించాలని చెప్పేసి మేము సిపిఐగా ఈరోజు కోరుతా ఉన్నాం. గత 2 రోజుల కిందట కురిసిన భారీ వర్షం కారణంగా రైతులు సాగు చేసుకున్న సోయాబీన్ పంట దెబ్బతిన్నదని, తక్షణమే బాధిత రైతులను ఆదుకుని నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారిని కోరారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని సెంటినరీ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. రైతులు అధిక పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశారని, దురదృష్టవశాత్తు అకాల వర్షం పడడంతో చేతికి వచ్చిన ధాన్యం తడిసి ముద్దైందని, సోయాబీన్ తీవ్రంగా దెబ్బతిన్నదని కలెక్టర్కు వివరించారు. వర్షాల వలన దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కాడసాని రాంభూపాల్ రెడ్డి కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతాంగానికి 40% సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం సబ్సిడీలో 25% తగ్గించిందని మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. రైతు ప్రభుత్వం అంటే రైతన్నలకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించడమేనా అని ప్రశ్నించారు. తెలుగుదేశం నాయకులు వైసీపీ నాయకులను, కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి భయపెడుతూ వారికి పచ్చ కండువాలు కప్పుతున్నారని, ఇదే కాలం కొనసాగదని, కాలచక్రం తిరుగుతూ ఉంటుందన్నది తెలుసుకోవాలన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంను అమలు చేస్తామంటే కుదరదన్నారు. కార్యక్రమంలో పాణ్యం మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. అది గ్రీన్ కోవాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంతకంటే ఎవరు దీంట్లో సాగులో లేరు. పొరపాటున కూడా ఈ 12 మంది 31 ఎకరా తప్ప ఎవరు లేరు. దాన్ని ఒకసారి మొత్తం టోటల్గా వెరిఫై చేసి ఎవరైతే నిజమైన సాగులో రైతులు ఉన్నారో అటువంటి వాళ్ళకు న్యాయం చేయండి. మధ్యాహ్న డూప్లికేట్ ఏదో మేము చాలా నిజాయితీ పరులను మాట్లాడే నాయకులు మళ్ళా పేర్లు ఎక్కించుకునే పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నిజాయితీగా ఏ రైతు అయితే సాగులు ఉంటే అటువంటి వాళ్ళకే డబ్బులు ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి కూడా మా ప్రభుత్వం నాడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము రైతులకు అందరికి కూడా ఈ శనగ విత్తనాలు సబ్సిడీ మీద 40% మేము ఇచ్చేవాళ్ళం. తెలుగుదేశం వచ్చిన తర్వాత 40% నుంచి 25% కూడా తగ్గియడం జరిగింది. అంటే రైతుల మీద ఎంత మటుకు ప్రేమ ఉందో ఒకసారి రైతు సోదరులందరూ కూడా తెలుసుకోమని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా కేవలం మోసపు మాటలతో ఏం కూడా చేయకుండా ప్రజలను మోసం చేసే పరిస్థితిలో ఈరోజు ప్రజలకు అందరికి కూడా తెలిసిపోయింది. కాబట్టి మొత్తంగా తెలుగుదేశం నాయకులు ఎట్లా తయారైపోయినారంటే ఊళ్ళల్లో పోలీసులకు చెప్పి మీ దగ్గర వెపన్లు ఉన్నాయని బెదిరించేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లకు దొలిపోయి కూర్చోబెడతానే ఎమ్మడే వాళ్ళు పోయి ఆ లీడర్ల దగ్గరికి పోయి పచ్చోకండ కప్పుకుంటానే ఎమ్మడే మాత్రం మళ్ళీ వాళ్ళ మీద కేసులు లేకుండా చేసే పరిస్థితి. ఆ విధంగా పోలీసులు కూడా ఆ విధంగా
ఎస్ఐ లెవెల్లో అటు దిగజారిపోయి ఆ విధంగా తయారైనారంటే మాత్రం ఏం చెప్పాలనేది ఒకసారి ఆలోచించాలి. పోలీసు వాళ్ళు కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా ఇదే కాలం కంటిన్యూగా ఇదే ఒకరే అధికారంలో ఉంటారనేది మాత్రం ఆలోచన చేయొద్దండి. కాలచక్రం తిరుగుతూ వస్తుంది, అప్పుడు పరిస్థితి ఏందనేది ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రజలు మిమ్మల్ని కోరుకునేది ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేస్తనేది ప్రజలకు న్యాయం చేయడానికి. ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళని శిక్షించి అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం చేకూర్చడానికి ఉండాల్సిందే తప్ప మనమే అన్యాయంగా కేసులు లేకపోయినా కూడా కేసులు పెట్టేసి మీరు పోయి తెలుగుదేశం కండువాలు కప్పుకోండి, మేము ఏం లేకుండా ఉంటామని చెప్పే పరిస్థితులు అంటే మాత్రం ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం మంచిది కాదనేది మాత్రం వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వంలో అమ్మఒడి, పిల్లలకు స్కూల్ డ్రెస్సులు, బుక్కులు, మొత్తం నోట్ బుక్కులతో సహా ఇచ్చేవాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఈ రోజు చదువుకోవడానికి టెక్స్ట్ బుక్లు కూడా ఈ రోజు వరకు కూడా ఇంకా సప్లై చేయలేని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. ఏమైనా ఈ పండగ కన్నా ముందు ఏమైనా వచ్చినాయో తెలియదు, కానీ ఇంతవరకు మాత్రం బుక్కులు ఇంతవరకు రాలేదు పిల్లలకు. లాస్ట్ టీచర్లు వాళ్ళ సెల్ ఫోన్లలో చూసుకొని పాఠాలు చెప్పే పరిస్థితి ఉంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తారు. గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణంలో 42వ జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలను అతిథులు శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ పి దస్తగిరి రెడ్డి, ఐక్య ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి, జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ సెక్రటరీ మౌర్య, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ నాగేంద్ర, కర్నూలు జిల్లా సాఫ్ట్బాల్ సెక్రటరీ విజయ్ కుమార్లతో పాటు శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ శేక్షావలి రెడ్డి జెండా ఎగురవేసి పోటీల పథకాలను అట్టహాసంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దాదాపు 23 రాష్ట్రాల నుండి క్రీడాకారులు పోటీలో పాల్గొంటున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థలు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎలాంటి సహాయ సహకారమైనా అందించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. క్రీడల్లో నూతన ఉత్సాహం నింపేలా వారికి మెరుగైన వసతులు కల్పిస్తూ పోటీలు ముగిసే వరకు పూర్తి సహకారంగా ఉంటామని అన్నారు. నంద్యాల జిల్లాలో క్రీడలకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు శ్రీ గురు రాఘవేంద్ర శ్రీ రామకృష్ణ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు నంద్యాల జిల్లా వేదిక అవ్వడం ఎంతో శుభపరిణామమని అన్నారు. నంద్యాల ప్రాంతం అంటే క్రీడలకు ప్రసిద్ధి చెందినదని, ఎంతో మంది జాతీయ రాష్ట్ర స్థాయిలో తమ సత్తా చాటుతున్నారన్నారు. మరెన్నో క్రీడా పోటీలు నంద్యాలలో నిర్వహించేలా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ, జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ సెక్రటరీ మౌర్య, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ నాగేంద్ర, కర్నూలు జిల్లా సాఫ్ట్బాల్ సెక్రటరీ విజయ్ కుమార్, 23 రాష్ట్రాల నుండి పాల్గొన్న ఆయా టీంల సెక్రటరీలు, బృందం సభ్యులు పాల్గొన్నారు. But in your case, you cross the borders and you assemble here to play the national game. It is an opportunity for you to show your ability so that you are going to have a bright future in your academics and in your jobs also. So every year, dear children, you are going to have a separate recruitment from the banks, from staff selection commission, from railway recruitment board. Keeping and depending on your abilities in the sports, you are going to be given with good opportunities in central government jobs and in your respective state government jobs also. So there is a lot of change in software game also. See what I observed in 1974 to till date, the size of the ball increasing. The size of the ball increasing. Certain changes took place. So I observed the game in the morning hours. So you are playing beautifully. You please try to continue your tempo so that you are going to get good future. We have to play the games not only for the enjoyment but also for the development and ability to show in the international level also. So dear children,
you please take an opportunity of this and try to play well. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4, 5, 6 తేదీలలో విద్యుత్ కార్యాలయం ఆవరణం నందు నిర్వహించిన 2024 ఛాలెంజ్ కప్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఇందులో 20+, 30+, 40+, 50+, 60+ ఏజ్ గ్రూప్ నందు పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ విభాగాల్లో 20+ ఫైనల్స్ లో ఫస్ట్ ప్లేస్ ప్రదీప్ శ్రీనివాస్ రెడ్డి, 30+ విభాగంలో ఫస్ట్ ప్లేస్ పవన్ సుభాష్, 40+ విభాగంలో ఫస్ట్ ప్లేస్ పవన్ నాగరాజు, 50+ విభాగంలో రాముడు ఆరోగ్యం, 60+ విభాగంలో ఫస్ట్ ప్లేస్ మధ్యలేటి మునిరెడ్డి విజేతలుగా నిలవడం జరిగింది. విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ రామయ్య, సుబ్బారావు, యూనియన్ లీడర్ లక్ష్మీకాంతరెడ్డి, కృపావరం మల్లికార్జున, ఫ్రెండ్షిప్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మార్కెట్ శ్రీను, ట్రెజరర్ బ్రహ్మానందరెడ్డి, జాయింట్ సెక్రటరీ రంగారెడ్డి, గౌరవాధ్యక్షుడు మద్దిలేటి, గౌరవ సలహాదారు చంద్రమౌళి, రామయ్య, హరి, చక్రి, వెంకటేశ్వరరావు, శేఖర్, మురళి, సురేంద్ర, సుభాష్, వల్లి, శర్మ, నారాయణ, భూషణం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకటే మ్యాచ్ మంచి పని చేసి వైట్ షర్ట్ రెడీ నంద్యాల మున్సిపాలిటీ శ్రీనివాస సెంటర్ నుండి నాగులకుంట రోడ్డు నందు మున్సిపాలిటీకి చెందిన స్థలంలో శతాబ్దాల చరిత్ర కలిగిన హైందవులు పవిత్రంగా భావించి పూజించే పాలకొమ్మ చెట్టు ఉన్న సర్వే నెంబర్ 841 స్థలాన్ని కబ్జాదారుడు తప్పుడు సర్వే నెంబర్ చూపించి నాడు నరికివేయబడిన సదరు స్థలం తనదని మున్సిపల్ అధికారుల అండదండలతో అప్రూవల్ తెచ్చుకుని కోట్ల రూపాయలు విలువ చేసే పాలకొమ్మ చెట్టు ఉన్న స్థలాన్ని యథేచ్ఛగా కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడు. మాదిగలకు జీవనోపాధి ఉన్న పాలకొమ్మ చెట్టు స్థలం కబ్జాకు గురి కావడం అన్యాయమని, ఈ స్థలాన్ని కాపాడాలని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు రవికిరణ్ మాదిగ ఆధ్వర్యంలో నిరసన గలం విప్పారు. న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో ఈ నెల జరగబోవు మున్సిపల్ సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. పాలకొమ్ము చెట్టు దగ్గర ఉన్న మున్సిపల్ స్థలాన్ని ఆక్రమణం చేసి అక్రమ కట్టడం నిర్మాణం జరుగుతున్న విషయం ప్రజలందరికీ తెలుసు. గతంలో పాలకొమ్మ చెట్టు ఈ విధంగా ఉండేది. ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉండేది. అది చిత్తూరు పద్మావతి అమ్మ గారికి చెందిన స్థలము. అది రోడ్డు డివైడ్ లో పోగా మిగిలిన స్థలాన్ని దొంగ సర్వే నెంబర్ పెట్టి పాలకొమ్మ చెట్టు సర్వే నెంబర్ 841 అయితే 808లో దొంగ డాక్యుమెంట్ పుట్టించి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దీని మీద మున్సిపల్ అధికారులు ఎటువంటి విచారణ లేకుండా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. పాలకొమ్మ చెట్టు ఉన్న స్థలం 841, చిత్తూరు పద్మావతి గారిది 717 సర్వే నెంబర్ అయితే వీళ్ళు చేసుకున్న రిజిస్టర్ 888. కావున దీంట్లో పూర్తి స్థాయిగా మున్సిపల్ అధికారులు విచారణ చేసి అక్రమ కట్టదారుల వాళ్ళపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. పాలకొమ్మ చెట్టు కింద చుప్పులు కుట్టుకుంటూ మా మాదిగలు అనేక మంది జీవనం సాగించేవారు. వాళ్ళు పొట్టగొట్టి ఈరోజు అక్రమ నిర్మాణం సహకరిస్తున్న మున్సిపల్ అధికారుల పైన చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. చర్యలు తీసుకున్న పక్షంలో వస్తే కౌన్సిల్ సమావేశాన్ని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇదే కాకుండా మీరు ఎంత త్వరగా విచారణ చేసి అక్రమ కట్టడానికి తీర్చివేయకపోతే మాత్రం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ న్యాయశాఖ మంత్రి గారు, ఎంపీ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ అందరూ జోక్యం చేసుకుని ఈ విషయాన్ని మీరు త్వరగా పరిశీలించాలని ఏపీ ఎంఆర్పీఎస్ కు మేము డిమాండ్ చేస్తాం. పాలకొమ్ము చెట్టు గతంలో కొన్ని ఇళ్ళకి ఇక్కడ ఉండే విషయం అందరూ తెలిసినదే. పద్మావతమ్మ పేరు మీద ఉండే స్థలం వచ్చేసి రోడ్ డివైడింగ్ లో పోయింది. రోడ్ డివైడ్ చేసినప్పుడు ఆమె స్థలం పోయింది. దొంగ సర్వే నంబర్లు సృష్టించి ఫేక్ సర్వే డాక్యుమెంట్స్ పుట్టించి ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఇది యాక్చువల్ గా పాలకొమ్ము చెట్టు ప్రదేశం ఇక్కడ ఉండేది. ఆ చెట్టు కింద గతంలో మాదిగలు చెప్పులు గుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
ఏంది వాళ్ళని అన్యాయంగా లేపేసి ఆ చెట్టును కొట్టేసి చాలా దుర్మార్గమైన విషయం ఇది. కనుక ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోకపోతే తిరుపతిలో లడ్డు విషయంలో ఎంత జరిగిందో ఈ పాలకొమ్మ చెట్టు విషయంలో కూడా అంతా జరుగుతుంది. హిందువులు కూడా ఏకమై దీన్ని ఈ అన్యాయానికి ఇప్పుడుండే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చిన్నారి ఆస్పియా అంజు మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని జమియతే ఉలమా హింద్ నాయకులు హఫీజ్, అన్వర్, సర్దార్, అబ్దుల్ రెహమాన్, రాహుల్ కాజా, ఖలీల్పూర్ నిరసన చేపట్టడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరు నందు 6 సంవత్సరాల చిన్నారి ఆస్పియా దారుణంగా హత్య చేయడంపై దారుణమన్నారు. రాష్ట్రంలో చిన్నారులపై, మహిళలపై జరుగుతున్న హత్యలు అధికం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి ఆస్పియాను హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. जमीयत उलमा हिंद की जानिब से जो जुल्म लड़कियों पर होता जा रहा है, पिछले 1 साल से तकरीबन आज तक जो है 7-8 जुल्में जो है लड़कियों पर हो गए। उनमें से नाबालिग लड़कियों पर भी जुल्म हो रहा है। तो इसकी तरफ गवर्नमेंट को मुतवज्जा दिलाना चाहते हैं कि वो इस जुल्म को रोके, आइंदा जुल्म होने से इसको बचाने की कोशिश करें। हम ना तो किसी सियासी पार्टी में दखल हैं, ना कोई दूसरे पार्टियों में। ये हम पब्लिक की तरफ से बात करते हैं कि इन जुल्मों को जो है आइंदा के लिए खत्म करने की कोशिश करें। इसे इंसाफ नहीं मिला, हम सब इसके लिए जो है एक निराहारा दीक्षा यानी जो है खाना पीना छोड़कर इसके लिए हम आवाज उठाने वाले बनेंगे और इसके लिए जो है हम रैलियां निकालने वाले बनेंगे। हम गवर्नमेंट से जो है अपील करते हैं कि जो है इसको जो है इस जालिमों को उसके अंजाम तक पहुंचाए। आइंदा जो है कोई भी मजलूम और जो है मासूम बच्चों की तरफ निगाह उठाकर देखने के लिए भी डरता रहे, ऐसी जो है उनको सजा होनी चाहिए। दूसरों को इबरत मिलना चाहिए कि जो है इतनी सजा उनको दे। हम गवर्नमेंट से जो है अदबन गुजारिश करते हैं, इसकी आवाज जो है इसका हक उस बच्ची को दिलाए। अल्लाह पाक हम सबको हक बात करने की तौफीक अता फरमाए और हक को आगे रखकर सामने चलने की तौफीक अता फरमाए। बाकी दावना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। अस्सलाम वालेकुम। शहर निंदाल से जमीयत उलमा की जानिब से चित्तूर जिला पुंगनूर की जो आस्पिया नाम की लड़की के साथ जो हादसा हो चुका है, इसके हालात को सामने रखते हुए तो पुलिस ने इनको गिरफ्तार किया गया है। जल्द से जल्द हमारे जमीयत उलमा की जानिब से एक आवाज उठाना चाहते हैं, उन मुजरिमों को जल्द से जल्द क्या है सजा दिया जाए। अगर उनको जल्द से जल्द सजा नहीं दिया गया तो उनको क्या है हम जमीयत उलमा के प्लेटफॉर्म से हम धरना करेंगे और क्या है रैली भी निकालेंगे इंशाअल्लाह। जल्द से जल्द हम गवर्नमेंट से अदबन गुजारिश करते हैं कि जल्द से जल्द क्या है उनको कार्रवाई लिया जाए, जल्द से जल्द क्या है उनको सजा दिया जाए। अल्लाह ताला की तरफ से ये जो जमीयत उलमा हिंद निंदाल की जानिब से हम आज तक की खिदमत अंजाम देते आ रहे हैं, जो कि वालिद मरहूम साहब मौलाना खलील अहमद रहमहुल्लाह के जानिब से हम आज तक जो भी खिदमत करते आ रहे हैं, अल्लाह ताला इस खिदमत को कबूल फरमाए और उन्हें दोहरा अजर अता फरमाए। उनके जाने के बावजूद भी हम इस खिदमत को जारी करना चाहते हैं और इस खिदमत को आगे ले जाना चाहते हैं। तो इसी मौके पर हमने जो बच्ची को जो मर्डर किया गया है, हम उसके खिलाफ हम उस बच्ची के जो जालिमीन हैं उनके खिलाफ आवाज उठा रहे हैं कि जल्द से जल्द गवर्नमेंट इसके एक्शन ले। तो जमीयत की जानिब से हम इसी बात की तरफ रुजू करते हैं। आखिर दावाना కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు ఉద్యమ బాట చేపట్టారు. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామ వార్డు వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. వాలంటీర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చారని, నేటికి 4 నెలలు అయిందని తమను పట్టించుకున్న వారే లేరని వాపోయారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని, 10,000 వేతనం చెల్లించి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాం,
మీకు ఇప్పుడు ఇస్తున్న గౌరవ వేతనం 5,000 అయితే మేము దానికి 10,000 ఇస్తామని చెప్పి గట్టి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం వచ్చి 4 నెలలు గడుస్తున్న గుడక మాకు ఇంతవరకు వేతనాలు కానీ బకాయి ఉన్న వేతనాలు కానీ చెల్లించలేదు. మేము మా యొక్క డిమాండ్స్ ఏంటంటే వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి వెంటనే. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2.60 లక్షలు అంటే 2,60,000 మంది వాలంటీర్ల జీవితాలు రోడ్డున పడ్డాయి. మీరు మమ్మల్ని గుర్తించి మాకు మీరు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, 10,000 వేతనం కూడా పెంచుతామని స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా మేము ఈరోజు కోరుతున్నాం, దీన్ని మభ్యపెడుతున్నారు. 4 నెలలుగా గడుస్తున్న కూడా ఇంతవరకు మమ్మల్ని వినియోగించుకోవడం లేదు. సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసింటున్నారు. కాబట్టి మేము ఎటువంటి రాజకీయాలకు చెందినటువంటి వ్యక్తులం కాదు. మా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకు ఉపయోగపడుతుందని దేశవ్యాప్తంగానే, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా వాలంటీర్ వ్యవస్థను గుర్తించే విధంగా ఇంత ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను ఈరోజు నీరు గారుస్తున్నారు. మాకైతే 3 నెలలుగా వేతనాలు లేవు, మమ్మల్ని విధుల్లోకి తీసుకోవడం లేదు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ వాలంటీర్ వ్యవస్థ. మమ్మల్ని గుర్తించండి అయ్యా, మీరు ఇచ్చిన హామీ ప్రకారం మాకు 10,000 వేతనం చెల్లించాలి, గౌరవప్రదంగా వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగించాలని కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా బండియాత్మకూరు మండలం జి లింగాపురం గ్రామానికి చెందిన గొర్రెల మేకల కాపర్లకు చెందిన జీవాలను గ్రామంలోని కొంతమంది పెత్తందారులు జీవాలను బందీ చేసి వాటిని ఆహారానికి తీసుకుపోకుండా చేశారని, జీవాలను మేపుకొని జీవనం సాగిస్తున్న వీరిపై పెత్తనం చెలాయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఆకలితో అలమటిస్తున్న జీవాలను బందీ నుండి విడుదల చేయాలని బాధితుల తరపున సిపిఎం బండియాత్మకూరు నాయకుడు రత్నమయ్య ప్రభుత్వాన్ని కోరారు. బండియాత్మూరు మండలం జీలింగాపురం గ్రామంలో గత 3 రోజుల నుండి మరి మూగ జీవాలు మేతకు వెళ్ళడానికి వెళితే బందెలతో వేసి దాదాపు ఆ మూగ జీవాలను బంధించడం జరిగింది. మరి ఈ సమస్య స్థానికంగా ఉండే ఎస్ఐ గారిని అదేవిధంగా కలిసిన లాభం లేదు. 3 రోజుల పాటు మరి ఆ కుటుంబాలు 3 కుటుంబాలు పేదలు ఆ కుటుంబ జీవనం కూడా గొర్రెలు మేకల జీవాలు పెంచుకొని జీవనం చేస్తారు. వచ్చిన ఆదాయంతో కుటుంబాలు గడుస్తున్నాయి. వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా స్వగ్రామం ఆ గ్రామమే. ఆ గ్రామంలో ఉండే పేదలు మరి బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా మేకలు జీవాలు బయటికి వెళ్తే అడ్డగించి వాటిని బందికాణాలు వేసి 3 రోజుల పాటు బంధించడం జరిగింది. మరి దీని గురించి మా స్థానికంగా కలిసిన న్యాయం జరగలేదు. గ్రామంలో ఉండే పెత్తందారులు అగ్రవర్ణాలకు వాళ్ళు ఒక కమిటీ ఏర్పడి రాజకీయ కక్ష సాధింపుతో వీళ్ళు గ్రామంలో ఉండడానికి వీలు లేదనే పద్ధతుల్లో గ్రామం విడిచి వెళ్ళాలి, జీవాలతో సహా ఇక్కడ మేపడానికి వీలు లేదనే పద్ధతిలో మరి ఆదేశాలు ఇచ్చినారు. దీని గురించి మరి స్థానికంగా ఉండే జిల్లా కలెక్టర్ ను కలవడం జరిగింది. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ప్రజా సంఘాలకు కూడా ఎస్ఐని కలిసినాం, కానీ న్యాయం జరగలేదు. ఈ రోజు 3-4 రోజులైనా జీవాలు పచ్చులతో ఆకలితో అలమటిస్తున్నాయి. మరి వాటికి దారి లేదు. మరి ఆ గ్రామాన్ని ఆనుకునే 3 కిలోమీటర్ దూరం అయితే కొండ ప్రాంతం ఉంది. కొండకు వెళ్లి మేపుకుందామన్న అవకాశం ఇవ్వడం లేదు. మూగ జీవాలు పంటలకు ఎలాంటి నష్టం కలిగించవు, కానీ పంటకు నష్టం కలిగించని అపవాదుతో కక్షవాదం చర్యగా ఈ రోజు మరి పేదలను బంధించడం జరిగింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరుతున్నా. రత్నమయ్య, సిపిఎం పార్టీ, బండియాత్మకూరు మండలం. శ్రీపాలెం లింగాపురం మేము గ్రామస్తులం. బండియాత్మకూరు మండలం. మేము దాదాపు చాలా సంవత్సరాల నుంచి మేము జీవనాధారంగా జీవించుకుంటున్నాం. మాకు ఎలాంటి పొలం కొరకు లేదు. ఈనాడు వాళ్ళు గ్రామ పెద్దలను కలిసి ఈ జీవాలను మీరు ఊరి పెట్టి ఎక్కడనైనా పోయి మీరు బతకాలా, మాకు ఎలాంటి సంబంధం కాదు, మా గ్రామ కట్టు ఇది, మీరు ఏం చేస్తారో ఏమి కథను బంధించి వాళ్ళ దొడ్లు వేసినారు. దొడ్లు వేసినా కానీ మాకు ఎస్ఐ గారికి వచ్చే ఎస్ఐ గారు మాకు న్యాయం చేయలేదు. మాకు ఎలాంటి సంబంధం కాదు, సత్య సావని బతుకతే బతుకని మేము గ్రామ కట్టమడని ఎస్ఐ గారు కూడా చెప్పగలిగినాడు. దయచేసి మాకు న్యాయం చేయాలని మేము ఎల్లప్పుడూ కలెక్టర్ వారు అని కలసనీకి వచ్చినాము. మాకు దయచేసి ఈ కుటుంబాల గురించి మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నాం. మా పిల్లలు చదువుకుంటాం సార్, 3 పిల్లలు మెట్టుకొని చదివించుకుంటున్నాం, దాన్ని పట్టుకొని మేపుకుంటున్నాము. వాళ్ళు ఓసలాగా ఊరు కట్టుకొని పోతున్నారు. మేము ఏ దిక్కున వారు వాళ్ళు వేటాడతారు పిల్లలు స్థలం ఏ రకంగా మేము ఏ నష్టం చేయలే, ఎవరికి చేయలే. వాళ్ళు ఓసలాకి చేస్తారు. మనం
చదివించినాం సార్, చదువుకొని ఉన్నారా వాళ్ళు ఊరికి ఉన్నారా? ఊర్లో పెద్దలు సార్, ఊర్లో చాలా పెద్దలు వాళ్ళు ఓటమని అన్నారు. ఊరు దాటుకోమంటున్నారు. ఊర్లో పెద్దలు సార్, పెద్దంతాళ్ళు వాళ్ళు వాళ్ళని ఏంటి కొడుకుంటారు. మనం మీరు ఊర్ల నుంచే పోరంటారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు యాగతి పెట్టారు సార్. కలెక్టర్ అమ్మ కాడికి వచ్చినాము, ఆమెనే చేయాలి నీతి, మాకు న్యాయం. కోవెలకుంట్లలో 65 సంవత్సరాల వయసు ఉన్న యాచకుడు సంత మార్కెట్లో అనారోగ్యంతో మరణించడం జరిగినది. ఈ విషయం తెలుసుకున్న కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి యాచకుని గురించి విచారణ జరిపి అతనికి ఎవరూ లేకపోవడంతో కోవెలకుంట్లలో సేవా కార్యక్రమాలు చేస్తున్న విక్కీ ఫౌండేషన్ అధ్యక్షులు గోపిరెడ్డిని అనాథ శవానికి అంత్యక్రియలు చేయవలసిందిగా కోరడం జరిగినది. స్పందించిన విక్కీ గోపిరెడ్డి తన సొంత ఖర్చులతో అనాథ మృతదేహాన్ని సంత మార్కెట్ నుండి శ్మశానానికి గుర్రం బండి మీద తీసుకుని వెళ్లి అంత్యక్రియలు చేయడం జరిగినది. ఈ మేరకు కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి విక్కీ ఫౌండేషన్ అధ్యక్షులు గోపిరెడ్డి చేసిన సేవా కార్యాన్ని, మానవత్వాన్ని అభినందించారు. కడుపు చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు? ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గలియా. సోయాబీన్ రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను కోరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణంలో అట్టహాసంగా ప్రారంభమైన 42వ జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు. పాలకొమ్మ చెట్టు మున్సిపల్ స్థలాన్ని కాపాడాలని అధికారులను డిమాండ్ చేసిన ఏపీ ఎంఆర్పీఎస్. చిన్నారి ఆస్పియా అంజు మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన జమియతే ఉలేమా హిందూ నాయకులు. విజయవంతంగా ముగిసిన ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ 2024 ఛాలెంజ్ కప్ పోటీలు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఉద్యమ బాట పట్టిన వాలంటీర్లు. మూగ జీవాలను చెర నుండి విడుదల చేసి గొర్రెల, మేకల కాపర్లను ఆదుకోవాలని జిల్లా అధికారులను కోరుతున్న బాధితులు. కోవెలకుంట్లలో అనాథ మృతదేహానికి అంత్యక్రియలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.